హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం మన రక్తంలో ప్లేట్లెట్స్ అంటే చిన్న కణాలు, రక్త కణికలు తగ్గడానికి గల కారణాల గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. ఇందులో కామన్‌గా చూసేవి ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ గానీ, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ గానీ, ఒక్కొక్కసారి హెచ్ఐవి, రిట్రోవైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ, ఇంకేదైనా వైరస్ ఇన్ఫెక్షన్‌లో గానీ ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా చాలా సీరియస్ అయింది, బ్లడ్‌లోకి వెళ్ళింది అన్నప్పుడు సెప్సిస్ అంటాము. సో, అట్లాంటప్పుడు కూడా మనకి ప్లేట్లెట్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే పోషకాహార లోపం, అంటే విటమిన్ బి12 గానీ, ఫోలేట్ గానీ, ఇంకేదైనా పోషకాహార లోపంలో కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. థర్డ్ రీజన్ ఏంటి అంటే మనకి ఏదైనా లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంది, దాంట్లో స్ప్లీన్ అనేది చాలా పెరిగింది. సో, ఇట్లాంటప్పుడు కూడా మనకి ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో, ఫోర్త్ రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ మనకి ఏదైనా మెడిసిన్ వాడుతున్నాము, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, లేకపోతే ప్లేట్లెట్ తగ్గించే మందులు ఉంటాయి కొన్ని, హెపారిన్ కానీ. సో, ఇట్లాంటి మెడిసిన్ వాడినప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్లేట్లెట్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ రీజన్ ఏంటి అంటే మనకి ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏమైనా ఉన్నాయి. దీంట్లో ఏమవుతుంది అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం ఆల్టర్ అయ్యి ప్లేట్లెట్స్ని తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అంటాము. దీంట్లో కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏంటి అంటే బోన్ మ్యారోకి సంబంధించిన ఏమైనా జబ్బులు ఉన్నాయి మనకి. అట్లాంటప్పుడు బోన్ మ్యారోలో ప్లేట్లెట్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడము, ఉత్పత్తి తగ్గిపోవడము, సో, ఇట్లాంటివి జరుగుతుంది. ఎప్లాస్టిక్ ఎనీమియా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాము. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే మనకి ఏవైనా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా క్యాన్సర్ ఉండి అది బోన్ మ్యారోకి పాకింది, ఇట్లాంటప్పుడు కూడా ప్లేట్లెట్ తగ్గే అవకాశం ఉంటుంది.